ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుని యొక్క మార్గంలో ఎలా నడవాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, బ్లా 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 వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. నీ జీవితంలో ఏదైతే నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావో, దేవుని దైవిక జ్ఞానము కోరుకుని నీ ఎడలా. అందుకని సొలొమోను ఏమన్నాడు తెలుసా? జ్ఞానం ఇవ్వు ప్రభువా. ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు, సౌందర్యం అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగాడు. ఏదైతే జ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు, నీవు కూడా అటువంటి జ్ఞానాన్ని అడిగిన ఎడల, జ్ఞానం పొందుకున్న ఎడల, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము నీకు ఆటోమేటిక్గా నీ అడుగులు వేసుకుంటూ వెళ్తే తెలుస్తుంది. మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. దావీదు ఉన్నాడు కదా, గొలియత్ మీద యుద్ధం గెలిచిన ఆ యొక్క సినారియో మనకు తెలుసు. ఏదైతే గెలిచే సమయంలో అక్కడ దావీదు ఏం చేశాడు? వెపన్స్ ఏంటి? గులకరాళ్ళు తీసుకున్నాడు, ఒడిసెలు పట్టుకున్నాడు. ఎవరు చెప్పారు దావీదుకి అవి తీసుకొని? దేవుడు చెప్పాడా? నో. దావీదు తన యొక్క జ్ఞానము ద్వారా దాన్ని పట్టుకున్నాడు, దేవుని నామములు అరిచాడు. ఏం జరిగింది అక్కడ? కార్యము జరిగించి చూపించి యుద్ధాన్ని గెలిచి విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడు, ప్రతిసారి దేవుడు నువ్వు స్ట్రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి తిరిగి, అటు తిరిగి అని చెప్పడు. నీకు ఇచ్చిన జ్ఞానము ద్వారా ఏదైతే నువ్వు ఆయన ప్రణాళికలో నడుస్తూ ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కానీ ఈరోజు ఆ దైవిక జ్ఞానము లేకే మనం ఆగిపోతున్నాం. ఆ దైవిక జ్ఞానము లేకే అనేక మంది ఏదైతే ఇష్టానుసారంగా దేవుడు మాట్లాడతాడని హేళన చేస్తున్నారు చూసారా, అక్కడే మనం ఆగిపోతాం. ఈ మధ్య ట్రోల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరో ఒక ఆంటీ గారు దేవుడు వచ్చాడు, చేసాడు, ఆ డ్రమ్ అన్నాడు, ఈ డ్రమ్. దైవిక జ్ఞానం లేకపోతే అటువంటి విధంగానే ఉంటుంది మన జీవితం. దైవిక జ్ఞానం ఉండిన ఎడల దావీదు ఏ విధంగా ఒడిసెలు తీసుకుని యుద్ధంలోకి నిలబడి దేవుడు చెప్పలేదు కార్యము జరిగించేలాగా తన జ్ఞానము నడిపించిందో, దేవుని అటువంటి జ్ఞానం కొరకు ఆ జ్ఞానము నిన్ను నడిపిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని అడగాల్సింది తెలుసా? దేవా, జ్ఞానము ప్రసాదించు. ఆ జ్ఞానము దైవికంగా దేవుళ్ళు నిన్ను నిలబెట్టి ముందుకు నడిపించి ఆయన చిత్తము ప్రణాళికలో నిన్ను జయం ఇచ్చును గాక. ఆమేన్.